మౌర్యుల కాలంలో పన్నులు. రుమ్మిందై శిలాశాసనంలో ఈ పన్నుల గురించి వివరించబడింది. ఇది 1/4 వంతు లేదా 1/6 వంతు ఉంటుంది. బాగా అంటే భూమి శిస్తు, ఇది 1/4 లేదా 1/6 వంతు ఉంటుంది. దశయోలి సంగ్రహ, పంటను ఆస్తిని సంరక్షించుటకు విధించేటటువంటి పన్ను. గుల్మ అంటే మిలిటరీ పన్ను. నిష్క్రమ్య అంటే ఎగుమతి పన్ను. నెక్స్ట్ వార్ధని అంటే రోడ్డు పన్ను. ప్రతీకార అంటే పండించిన పంటలో భాగం అన్నమాట. కార అంటే నగదు రూపంలో చెల్లించేటటువంటి పన్ను. ఇది ఎస్పెషల్లీ తోటల మీద విధిస్తారు అన్నట్టు. విష్టి అంటే సమరూపంలో రైతుల మీద విధించేటటువంటి పన్ను. హిరణ్య అంటే అటవీ ఫలాలపై నగదు రూపంలో విధించే పన్ను. పిండాకర అంటే కొన్ని గ్రామాలకు కలిపి వేసేటటువంటి పన్ను. సేనభక్తం అంటే రాజు సైన్యానికి సహాయంగా వేసే పన్ను అన్నమాట. ప్రణయ అంటే సంవత్సరానికి 2 పంటలు పండించే రైతులపై వేసేటటువంటి పన్ను. ఇవన్నీ కూడా మౌర్యుల కాలంలో విధించేటటువంటి పన్నులు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కౌటిల్యుని ప్రకారం చేతి వృత్తులను చూసుకుంటే అయస్కార అంటే కుమ్మరి, కర్మార అంటే కంసాలి, మేధక అంటే మేదరివారు, రజక అంటే చాకలివారు, తున్నవాయ అంటే దర్జీవారు, చర్మం అంటే చెప్పులు కుట్టేవారు, కుత్తిక లేదా లోర్ధక అంటే వడ్రంకి వారు, నాపిత అంటే మంగలివారు, తంతువాయ అంటే చేనేత కార్మికులు, రజువర్ధక అంటే తాళ్ళు అల్లేవారు. కొన్ని ముఖ్యమైన పుస్తకాలు చూస్తే ఇండికా అనే పుస్తకాన్ని మెగస్తనీస్ రాశాడు. దీన్ని ఆంగ్లంలోకి అనువాదం చేసింది మెక్ క్రెండిల్. భారతదేశాన్ని మెగస్తనీస్ ఏం చెప్పాడంటే బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉన్నాయి, దొంగతనం, అబద్ధాలు, తర్వాత ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు కూడా అక్కడ లేరని వర్ణించడం జరిగింది. సో మెగస్తనీస్ ప్రకారం మౌర్య సామ్రాజ్యంలో బానిస వ్యవస్థ లేదు. జియోగ్రఫీ అంటే గ్రీకు రచయిత స్ట్రాబో రాశాడు. దీని ప్రకారం సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యుడి మధ్య యుద్ధం జరిగింది. సెల్యూకస్ నికేటర్ తన కూతురుని హెలీనాను చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేశాడు. ఎవరు? సెల్యూకస్ నికేటర్. దేని ప్రకారంగా? జియోగ్రఫీ అనే గ్రంథం ప్రకారంగా. ఎపిటోమ్ అనే పుస్తకాన్ని గ్రీకు భాషలో జస్టిన్ రాయడం జరిగింది. న్యాచురల్ హిస్టరీ అనే బుక్ని ప్లినీ అని ఆయన రాశాడు. లాటిన్ భాషలో రాయడం జరిగింది. ఈ మౌర్యుల కాలంలో 6 లక్షల కాల్బలం, మౌర్యుల సైన్యం 6 లక్షల కాల్బలం, 30,000 అశ్వబలం, 9,000 ఏనుగులు, 8,000 రథకారులు ఉన్నారని చెప్పింది. నెక్స్ట్ చూసుకుంటే ప్యారల్ లైఫ్స్, ప్లూటార్క్ లైఫ్స్ అంటారు. ఈ బుక్ని ప్లూటార్క్ రాశాడు. మౌర్యుల సైనిక శక్తిని గురించి వివరిస్తుంది. సో ఈ బుక్ ప్రకారంగా 100 మంది సోదరుల్ని చంపాడు అశోకుడు. మొగలిపుట్ట తిస్స అనే ఒక్క సోదరుని మాత్రం వదిలేశాడు. అశోకుని 2 రకాలుగా ఈ బుక్లో వర్ణిస్తారు. అదేంటంటే ఒకటి చంద్రాశోకుడు, బౌద్ధ మతం తీసుకోకన్నా ముందు, ధర్మాశోకుడు బౌద్ధం స్వీకరించిన తర్వాత. ద నెక్స్ట్ బుక్ హిస్టరీ ఆఫ్ టిబెట్. దీన్ని టిబెట్ గ్రంథం రాసింది తారానాథ్ గారు. సో అశోకుడు 6 మంది సోదరులను చంపాడని ఈ బుక్ ప్రకారంగా చెప్తుంది. నెక్స్ట్ స్వదేశీ రచనలో చూసుకుంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం. ఈ బుక్ వెరీ ఇంపార్టెంట్. కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు. ఈ అర్థశాస్త్రం సంస్కృత గ్రంథం. అయితే ఈ కౌటిల్యుని ఇండియన్ మ్యాకియావెల్లీ అంటారు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థాన ప్రధానమంత్రి. యథా రాజా తదా ప్రజ అనే కోటేషన్ ఈ మనకి ఇక్కడ ఈ అర్థశాస్త్రంలో చూడొచ్చు మనం. 1905లో దీన్ని వెలుగులో తెచ్చింది శ్యామశాస్త్రి. 1909లో దీన్ని ఆంగ్లంలోకి అనువదించబడింది బుక్. సో అర్థశాస్త్రం చూసుకుంటే 15 పుస్తకాలు, 15 బుక్స్ ఉంటాయి, మొత్తం వాల్యూమ్స్, 150 సెక్షన్లు ఉంటాయి, 180 చాప్టర్లు ఉంటాయి, దాదాపు 6,000 శ్లోకాలు ఉంటాయి అన్నట్టు అర్థశాస్త్రం లోపల. ముద్ర రాక్షసం రాసింది విశాఖ దత్తుడు. సంస్కృత భాషలో 5వ శతాబ్దంలో రాశాడు. హర్షచరిత్ర అనే బుక్ని ఎవరు రాశారు? బాణుడు రాశాడు. దీనిలో మొత్తం హర్షుని చరిత్ర ఉంటుంది. రాజతరంగిణి బుక్ని కాశ్మీరు పరిపాలించిన రాజుల చరిత్ర గురించి రాజతరంగిణి వివరిస్తుంది. సో మొట్టమొదటి భారతదేశ చరిత్రకారుడు ఎవరు మనకి ఇక్కడ? కల్హణుడు. సో శ్రీనగర్ నిర్మాత ఈ గ్రంథం ప్రకారంగా అశోకుడు. మిలింద పన్హా అనే గ్రంథాన్ని రాసింది నాగసేనుడు. సో మినాండర్ మరియు నాగసేనుడి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఈ మినాండర్ అనేవాడు ఇండో బ్యాక్ట్రియన్ రాజు అనమాట. ఓకేనా? ఇది బౌద్ధ సాహిత్యం గురించి
చెప్తుంది. బౌద్ధ మతంలో సభలు జరిగాయి కదా, ఆ సభల గురించి చెప్తుంది అన్నట్టు. మొదటి బౌద్ధ సంగీతి, సెకండ్ బౌద్ధ సంగీతి ఉండే కదా, ఇలాంటి బౌద్ధ సంగీతాల గురించి ఈ బుక్ వివరిస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే పరిశిష్ట పర్వం. ఈ బుక్ రాసింది హేమచంద్రుడు. ఇది జైన మతానికి సంబంధించిన గ్రంథం. మౌర్యులు మౌర్య అనే క్షత్రియ తెగ నుంచి స్వీకరించబడడం జరిగిందని పేర్కొంది. ఓకేనా. సో ఇది మనకి మౌర్య కాలంలో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్.